వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గట్టిగా అరిచేసి ఇది కాదు అది కాదు అని వాదించేస్తే చేసిన తప్పు ఖచ్చితంగా ఒప్పు అవ్వదు కదా. లేదంటే చేసిందంతా కళ్ళకు కనిపిస్తోంది, అయినా సరే కింద పడ్డా మాదే పై చెయ్యి అని చెప్పి కౌంటర్ అటాక్లు చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి వాదించేసినంత మాత్రాన, గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన తప్పు డెఫినెట్ గా ఒప్పు కాదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీటీడీ కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ ఇదే పద్ధతిని ఎంచుకుంది. గట్టిగా అరిచి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇదేంటి అదేంటి అని చెప్పినంత మాత్రాన డెఫినెట్ గా చేసిన తప్పైతే ఒప్పవదు కదా. ఒక సినిమా ఉంటుంది, ఒక సినిమాలో హీరో ఏం చేస్తాడంటే ఎడాపెడా ఏం చేసినా అడిగేదెవడ్రా అంతా నా ఇష్టం, చెడామడా చెలరేగిపోయినా నన్నెవడ్రా అడిగేది అంతా నా ఇష్టం, నేను ఇలా చెప్తా అలా చెప్తా, అసలు నన్ను ఎవడు అడుగుతాడు అని చెప్పి తన పిచ్చినంతా కూడా ఆ పాట రూపంలో ప్రదర్శిస్తూ ఉంటాడు. చూసే వాళ్ళందరూ కూడా వీడు పిచ్చోడని నవ్వుకుంటూ ఉంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కల్తీ లడ్డు వ్యవహారంలో స్పష్టంగా రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. లడ్డు వ్యవహారంలో జరిగిన గోల్మాలేంటి, కాసుల కక్కుర్తి గురించి దీన్ని ఎట్లా చేశారు, టెండర్ ప్రక్రియలో ఆల్టరేషన్స్ క్లాసెస్ ని ఎట్లా ఆల్టర్ చేశారు, ఇలా అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా గుళ్లల్లో పూజలు చేయండి, కాలినడకన తిరుమల వస్తాం అని చెప్పి జగన్ గారు చెప్పినంత మాత్రాన ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో చేసిన తప్పు ఒప్పవదు కదా అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ. అయితే ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో అనేక రకమైనటువంటి గోల్మాల్లు, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కొంచెం నేను మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు నెయ్యి సరఫరాలోనే భారీ గోల్మాల్ జరిగింది అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే ఏఆర్ డైరీకి సంబంధించి వాళ్ళు టెండర్ ప్రక్రియ ద్వారా సరఫరాని తెచ్చుకున్నారు. కానీ ఏఆర్ ఫుడ్స్ ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళ కంపెనీ దుండిగల్లో ఉంది. సో అంటే తిరుపతికి ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇక్కడి నుంచి అసలు గోల్మాల్ మొత్తం స్టార్ట్ అయ్యి అనేక రకాల అనుమానాలకు తావివ్వడం, అసలు టెండర్ ప్రక్రియకి సంబంధించిన నియమ నిబంధనలు క్లాసెస్ అన్ని కూడా వీళ్ళకి కట్టబెట్టేందుకే ఆల్టరేషన్స్ చేశారా అన్నది కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అది ఎలా అంటే దాదాపుగా 8 ట్యాంకర్ల సరఫరా విషయంలో ఏదైతే ఏఆర్ ఫుడ్స్ కి సంబంధించి జూన్ 12 నుంచి జూలై 12 మధ్య ఆ సంస్థ పేరిట 8 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకి చేరింది. సో 4 వేర్వేరు ముందస్తుగా సిద్ధం చేసుకున్న ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా అయ్యింది. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. 8 ట్యాంకర్లు కదా సరఫరా, 4 ట్యాంకర్ల విషయంలో గోల్మాల్ జరిగింది అన్నది ఇప్పుడు ఆ 4 ట్యాంకర్లలోనే కల్తీ జరిగినట్లుగా కూడా వివరాలు బయటకు వస్తున్నాయి. అది ఎలా అంటే ఇక్కడ అసలు మతలబ్ ఎలా జరిగింది అన్నది ఒకసారి చెప్తాను మీకు నేను. ఈ 4 ట్యాంకర్లలో ఒకటి నెల్లూరుకు చెందిన వైష్ణవి డైరీ పేరిట ఉన్న ట్యాంకర్. సో AP22C4779 అనే నెంబర్ గల ట్యాంకరు. అక్కడ ఈ 8 ట్యాంకర్లలో అన్ని కూడా దుండిగల్ నుంచి రాలేదు. సో ఒక 4 ట్యాంకర్లు నెల్లూరు నుంచి వచ్చాయి. అందులో కొన్ని ట్యాంకర్ల నెంబర్లు వేరుగా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి అసలు తతంగం జరిగింది. అయితే ఏముంది, వాళ్ళకు కూడా అక్కడ ట్యాంకర్లు ఉండొచ్చు కదా, వాళ్ళు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకు కూడా అక్కడ కూడా ఉండి సంస్థ చేశారు. కానీ 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు వైష్ణవి డైరీకి సంబంధించి సప్లై చేశారు అన్నది ఇక్కడ ఇంకొక పాయింట్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సామాన్యంగా నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక పాయింట్ చెప్పాను. ఏఆర్ ఫుడ్స్ అనేది తమిళనాడులోని దుండిగల్లో ఉంది, తిరుమలకి 500 కిలోమీటర్లలో ఉంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న ఈ ట్యాంకర్ ద్వారా 48 గంటల వ్యవధిలో 2 ట్రిప్పులు వేసేసి నెయ్యిని అన్లోడ్ చేసి తీసుకొచ్చేయడం జరిగింది. సో ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బండి దుండిగల్ వెళ్లి తిరుమల వచ్చి సప్లై చేయడానికి కూడా ఖాళీ ట్యాంకర్ వెళ్ళటానికి అయితే ఒక 10 గంటలు పడుతుంది. లోడ్ చేసుకుని అక్కడ మళ్ళీ ఖాళీ ట్యాంకర్ వెళ్ళిన తర్వాత అది క్లీనింగ్ చేసి మళ్ళీ లోడ్ చేసి ఇక్కడికి సరుకుతో వచ్చింది రావడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అయితే సో జూలై 6వ తేదీన వీళ్ళు వెళ్ళడం రావడం అన్ని చేసేయడం కూడా జరిగిపోయింది. 4వ తేదీన వచ్చిన బండే సరుకును అప్లోడ్ చేసి అసలు ఎప్పుడు డుండిగల్ వెళ్ళింది, ఎప్పుడు అక్కడ ఫిల్ చేసుకుంది, ఎప్పుడు వచ్చేసింది అంటే చకచక చాలా స్పీడ్ గా లోడింగ్ అన్లోడింగ్ అనేవి ఈ బళ్ళు చేసేసినాయి. అంటే ఖాళీ బండి వెళ్ళడం అంటే మధ్యలో ఏం జరిగింది అన్నదే ఇక్కడ చర్చ.
అంటే 4వ తేదీన వచ్చిన ట్యాంకర్ అన్లోడింగ్ తర్వాత ఖచ్చితంగా డుండిగల్కి వెళ్ళలేదు అన్నదే ఇక్కడ ప్రధానమైన పాయింట్. మరి ఏం జరిగింది అంటే నెల్లూరులో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి సంబంధించిన వాళ్ళ ట్యాంకర్ ఇక్కడ ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఈ డుండిగల్ కి సంబంధించిన ఆ కంపెనీతో పాటు నెల్లూరులో ఉన్న వైష్ణవి డైరీ వాళ్ళు ముందే ఒప్పందం చేసుకున్నారా అన్నది కూడా ఇంకొక పాయింట్. పైగా 6వ తేదీన ఎంఆర్ డైరీ పేరిట మొత్తం 2 ట్యాంకర్లు వచ్చాయి. అందులో ఒకటి తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి, రెండోది వైష్ణవి డైరీ పేరిట ఉన్న బండి. అంటే ఈ 2 ట్యాంకర్లలోనే ప్రధానంగా నెయ్యి కల్తీ జరిగింది. అయితే మీకు అనిపించవచ్చు ఈ వైష్ణవి డైరీ అసలు ఎక్కడ సీన్లోకి వచ్చింది ఏంటి ఇదంతా అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి కాంట్రాక్టర్ ఎవరిది, సరఫరా చేసింది ఎవరు అంటే ముందే కాంట్రాక్ట్ పొందడానికే కొన్ని నిబంధనలు నేను ఇందాక ఓపెనింగ్ లో కొన్ని మాటలు అన్నాను. ఏమని కొన్ని జీవోలు కూడా తయారు చేశారు. సో కెపాసిటీకి లేకపోతే సరఫరా చేసే సీన్ లేకపోయినా కూడా టెండర్ ప్రక్రియ పొందినప్పుడు డెఫినెట్ గా సరఫరా చేయాలి కాబట్టి ముందే ఆ లోకల్ గా ఉన్నటువంటి డైరీస్ తో ఒప్పందం చేసుకున్నారా అన్నది ఇంకొక పాయింట్. ఎందుకంటే నిన్న ఇవాళ కూడా మనం చూసాం ఈ టెండర్ ప్రక్రియకి సంబంధించి కెపాసిటీ లేదు ఆ ఏఆర్ ఫుడ్స్ కి, అయినా కూడా టెండర్ ఎలా వచ్చింది, లేదా వాళ్ళకి ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఇంత కెపాసిటీ ఉండాలి అని చెప్పినప్పుడు ఆల్రెడీ టెండర్ పొందారు కాబట్టి లోపాయికారి ఒప్పందంగా మధ్య మార్గంగా టెండర్ వెళ్ళడానికి ముందే ఆ లోకల్ డైరీతో ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు కలిసి ముందు ఒప్పందం చేసుకుని సప్లై ఇక్కడి నుంచి లోకల్ అంటే టైం సేవ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు తిరుమల వాళ్ళు వీళ్ళు ఇచ్చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, డబ్బులు మిగులుతుంది. అంటే ఇక్కడ కాసులు కక్కుర్తో ఒక పాయింట్, మధ్య మార్గంగా ముందే వేరే కంపెనీతో ఒప్పందం చేసుకోవడం. అంటే ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే 2-3 డైరీలు ముందే సిండికేట్ అయ్యి నెయ్యి కాంట్రాక్ట్ ని దక్కించుకున్నాయా, పాయింట్ నెంబర్ 1. అలాగే ఆనాటి ప్రభుత్వ పెద్దలు టీటీడీ పెద్దలకి ఈ విషయం తెలిసినా కూడా సో ఈ రూల్స్ అన్నిటి కోసమే టెండర్ ప్రక్రియలో ఉన్నటువంటి రూల్స్ ని క్లాజెస్ ని ఆల్టర్ చేశారా, అతి తక్కువ ధరకు సరఫరా చేస్తామని అంగీకరించడం వెనుకున్న పాయింట్ ఇదే. ఎందుకంటే వీళ్ళు కుమ్మక్కైపోయినప్పుడు రివర్స్ టెండరింగ్ లో సో మధ్య మార్గంగా ఇక్కడ లోకల్ డైరీ సప్లై చేసేస్తే ఆ రేటు గిట్టుబాటు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, డబ్బులు మిగులుతాయి. అలాగే పెద్దలకి కూడా ఇందులో వాటాలు వెళ్లే అవకాశం ఉంటుంది. సో రివర్స్ టెండరింగ్ పేరిట అప్పటిదాకా ఉన్న నందినిని తప్పించి కొత్త వారిని తేవడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం క్లాజెస్ ఆల్టర్ చేయడం కానీ ఏఆర్ ఫుడ్స్ కి కాంట్రాక్ట్ కట్టబెట్టడం వెనుకున్న తతంగం కానీ ఈ నెయ్యి సరఫరాలో ఈ ట్యాంకర్ల ఎక్స్చేంజ్ విషయంలో కానీ లేదా ఈ నెంబర్ 8 ట్యాంకర్లు వెళితే 4 ట్యాంకర్లకు వేరే నెంబర్ ఉండటం కానీ ఇవన్నీ స్పష్టంగా చూస్తుంటే ఖచ్చితంగా కాసుల కక్కుర్తి గురించి ఒక పకడ్బందీ ప్లాన్ తో ముందే రూల్స్ మార్చడం, అనుకూలంగా చేయడం, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి సంబంధించిన క్లాజెస్ పెట్టడం, ఈ తతంగం అంతా జరిగిందా అన్నది ఒక చర్చ. అయితే ఇన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం లడ్డీ కుట్రను ఛేదించేందుకు కూడా ఇప్పటికే సిట్ సభ్యులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు, చాలా వేగంగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కింద పడ్డ మాదే చెయ్యి పై చెయ్యి అన్నట్టు జగన్ గారు పోటీ పూజలు చేయడానికి అలాగే కాలి నడకన తిరుమల వెళ్లడం వెనుక కూడా ఏదన్నా ఒక సీన్ స్టంట్ క్రియేట్ చేసే అవకాశం ఉందా అన్నది ప్రధానంగా చర్చ కనిపిస్తోంది. ఏఆర్ ఫుడ్స్ పై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా ఇంకొక కొత్త విషయాలు ఏమిటి అంటే కేవలం తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారమే కాకుండా ఈ 2-3 రోజుల్లో ఇంద్రకీలాద్రికి సంబంధించిన ప్రసాదాల తయారీ విషయంలో కూడా నాసిరకం వస్తువులు వాడుతున్న అంశం కూడా ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. సో మనం చూస్తే కేవలం ఇది ఒక తిరుపతి వ్యవహారమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ గుళ్లనే వైసీపీ టార్గెట్ చేసుకుందా. సో దుర్గగుడిలో కూడా ఈ అంశంపై సీరియస్ అయింది. 2 రోజుల తనిఖీల్లో 15 లక్షల విలువైన నాసిరకం సరుకులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ ఆలయానికి సంబంధించిన సరుకుల విషయంలో గుర్తించారు. ఇదే కాకుండా సింహాచలంలో కూడా ఇదే తంతు జరిగింది. సో సింహాచలం ఆలయంలో కూడా లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని తనిఖీ చేసినప్పుడు ఆహార భద్రతా అధికారులు దారుణంగా తేడా కనిపించింది. గతంలో 591 రూపాయల కేజీ నెయ్యి కొంటే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ తర్వాత అక్కడ కూడా సింహాచలంలో కూడా 341 రూపాయల కేజీకి లడ్డూకి రివర్స్ టెండరింగ్ ద్వారా అక్కడ కూడా తెప్పించి చేస్తే ఇప్పుడు అక్కడ కూడా నెయ్యి టెస్టింగ్ చేస్తే అది కూడా కొంత కల్తీ జరిగినట్టు టెస్టింగ్ అధికారులు తేల్చారు. అంటే కేవలం ఈ కల్తీ వ్యవహారం తిరుపతితోనే ఆగలేదు,
ప్రధాన గోపురాలు, ప్రధాన గుళ్ళు, పేరెన్నిక దేవాలయాన్ని అన్నిటినీ కూడా జగన్ గారు కాసుల కక్కుర్తికి సంబంధించి ఆయా పెద్దలతో, ఆయా బోర్డులతో, వారికి ఉన్నటువంటి ఇదితో కుమ్మక్కయ్యారా? ఇప్పుడు ఒక్కొక్క విషయం చూస్తే అదే కనిపిస్తోందా? అంటే అధికారుల దగ్గర నుంచి సిండికేట్ గా ఫామ్ అయ్యి ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అంతా కూడా ఒక కాసుల ప్రక్రియ కోసం జరిగిన తతంగంలో ఎక్కడా మనోభావాలు కానీ, ప్రజలకున్న సెంటిమెంట్స్ ని కానీ కన్సిడర్ చేయకుండా ఈ తతంగం జరిగిన విషయం అటు తిరుపతి గాని, సింహాచలం గాని, దుర్గమ్మ దేవాలయం గాని అన్ని చూస్తుంటే ప్రధానంగా నెయ్యి సరఫరాలో జరిగిన గోల్మాల్ అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తున్నా మరి జగన్ గారు వంటి టీం బుకాయింపు లేకపోతే కౌంటర్ అడ్డు వ్యవహారంలో నెయ్యి సరఫరాలో కూడా భారీ గోల్మాల్ జరిగింది. టెండర్ కాంట్రాక్ట్ ప్రక్రియ దగ్గర నుంచి కాసుల కక్కుర్తి వరకు జరిగిన తతంగంలో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది కేవలం తిరుపతికే కాకుండా అటు ఇంద్రకీలాద్రి, సింహాచలం ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా ఈ వ్యవహారం జరిగినట్టుగా కనిపిస్తోంది. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా శ్రీధర్ గారు, టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. సప్తగిరి ప్రసాద్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ఏంటి అంటే తిరుపతిలో అసలు ఇన్ని అంశాలు, అంటే నెయ్యి సరఫరా దగ్గర నుంచి భారీ గోల్మాల్ అనేది, ట్యాంకర్లేమో ఏఆర్ ఫుడ్స్వి, సప్లై చేసిందేమో వైష్ణవి డైరీ, నెంబర్లు తేడా, సో దాన్ని కట్టబెట్టడానికి సంబంధించిన టెండర్ ప్రక్రియలో తేడా, అన్ని విషయాలు వెలుగు వచ్చేస్తున్నా జగన్ గారు పూజలు చేస్తాము, కాలినడకన వస్తామని చెప్తున్నారు, పోటీ పూజలకు రెడీ అవుతున్నారు. ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ముందుగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చెప్తున్నాను మేడం, తిరుమల లడ్డులో ఒక నెయ్యి ఒకటే కాదు, నెయ్యిలో లడ్డు తయారీలో వినియోగించేటువంటి వస్తువులన్నీ కూడా శనగపిండి గాని, వాస్తవానికి గతంలో అయితే లడ్డు యొక్క టేస్ట్ గాని, రుచి గాని, శుచి గాని చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఈ 5 ఏళ్ల పాలనలో నిజంగా చెప్తున్నాను, ఎందుకు లడ్డు ఇంతకు ముందు లడ్డు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 3 నెలలు 4 నెలలు కూడా ఏమాత్రం చెడిపోకుండా చాలా ఫ్రెష్ గా కనిపించేది, టేస్ట్ కూడా అదే విధంగా ఉండేది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనలో చూస్తే లడ్డు తీసుకొచ్చినటువంటి 3వ రోజు 4వ రోజే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది, ఆ టేస్ట్ పోతుంది. చాలా మంది భక్తులు కామెంట్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఒక నెయ్యి ఒకటే కాదు మేడం కల్తీ చేసింది. లడ్డు తయారు చేయటంలో శనగపిండి, నెయ్యి, ఏలకలు, ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం పిస్తా, చక్కెర, కల్కండ, పాలు, అదేవిధంగా కుంకుమ పువ్వు కూడా కాస్త వాడేవాళ్ళు మేడం ఇంతకు ముందు. ఇప్పుడు ఆ కుంకుమ పువ్వు వాడుతున్నారు లేదో తెలియదు. పెద్ద కళ్యాణ లడ్లయితే ఖచ్చితంగా కుంకుమ పువ్వు వాడేవాళ్ళు, ఇప్పుడు ఆ కుంకుమ పువ్వు వాడుతున్నారు లేదు తెలియదు. ఒక కుంకుమ పువ్వు ఆస్పెక్ట్ ను పక్కన పెడితే మిగతావన్నీ కూడా కల్తీనే, నాసిరకమే. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మార్కెటింగ్ విభాగం టోటల్ గా ధర్మారెడ్డికి దాసోహం అయిపోయింది. ధర్మారెడ్డి మొత్తం వ్యవహారంలో ఉన్నాడు. ధర్మారెడ్డి చక్రం తిప్పాడు దీన్ని. నెయ్యి ఎక్కడి నుండి కొనుగోలు చేయాలా, శనగపిండి ఎక్కడ సప్లై చేయాలా, పాలు ఎవరు సరఫరా చేయాలా, జీడిపప్పు అయితే ఏమి, ఎండు ద్రాక్ష అయితే ఏమి, ఏలకలు అయితే మనకు కనిపిస్తుంది. ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఇవన్నీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేసి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల బిల్స్ ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ కూడా నాసిరకమే. కాబట్టి అల్టిమేట్ గా లడ్డు నాసిరకం కనిపిస్తుంది. నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి సర్కార్ని కానీ, ధర్మారెడ్డి గాని కానీ, నిన్న వచ్చి తిరుమల కొండపైన హడావిడిగా ప్రమాణం చేశాడు ఒక పెద్ద ఆయన కరుణాకర్ రెడ్డి. అర్జెంట్ గా వచ్చి ఊరికే హైడ్రామా చేసేసిపోయినాడు, నేనే తప్పు చేయలేదని చెప్పేసి. ల్యాబ్ రిపోర్ట్స్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే కల్తీ అయిందని చెప్పి ఆవు కొవ్వు అంటే ఒకటి సప్తగిరి ప్రసాద్ గారు, అంటే మీరు వెనకాల సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. అవన్నీతో కాకుండా నేను చెప్పింది ఏంటంటే నెయ్యి సరఫరాలో కూడా ట్యాంకర్ల దగ్గర నుంచి, అంటే ఇప్పుడు నిబంధనలకు టెండర్ ప్రక్రియలో వీళ్ళకే దక్కాలి అని చెప్పి ఇచ్చే వ్యవహారంలో గాని, లేకపోతే వాళ్ళకి జస్ట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ 1 year పీరియడ్ ఉంటే చాలు అన్న నిబంధన మార్చడం గాని, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. ఒక సిండికేట్ గా ఫామ్ అయ్యారా కొన్ని కంపెనీలు? ఇప్పుడు ఏఆర్ డైరీ అనేది దిండుగల్లో ఉంది. దానికి ఇంతకు ముందు అయితే స్పెసిఫికేషన్స్ ఏముందంటే 350 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలి అలానా కంపెనీకి, ఆ కంపెనీకి టెండర్ ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ యొక్క 150 కోట్లు తగ్గించడం. పైగా ఇంకోటి ఏం జరుగుతుంది మేడం, ఇది ఇప్పుడు దిండుగల్ నుండి వాళ్ళకి తీసుకురావాలి సరఫరా చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది. నాకు తెలిసి అందరూ సిండికేట్ అయ్యారు, లేకుంటే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు, ఏదో ఇవన్నీ కూడా సిట్ లో బయటపడతాయి. సిట్ లో నుంచి ఈ అంశాలను ఒక్కొక్కటి వెలుగు చూస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు దిండుగల్ నుండి మీరు చెప్పినట్టు 48 hours లో 2 ట్యాంకర్లు వచ్చి వెళ్ళటం అనేది దట్స్ హైలీ ఇంపాసిబుల్. నెల్లూరులో సరఫరా చేసి ఉంటారు, బిల్ ఏమో వాళ్ళు డ్రా చేసి, టెండరింగ్ కాంట్రాక్ట్ ఏమో ఒకరి పేరు ఉంటుంది, సప్లై ఏమో వేరే చోట ఇచ్చి ఉంటారు. ఇదే జరుగుతుంది. అందు లేకుండా అందరూ సిండికేట్ అయ్యి దొంగలు ఊరు పంచుకున్నట్టు దొంగలు నెయ్యిని పంచుకుని ఉంటారు. దీంట్లో ఏం సందేహం లేదు, అన్ని విషయాలు బయటకు వస్తారు. కాకుంటే ఇక్కడ ఏంటంటే కేవలం ఈ యొక్క నెయ్యి మాఫియా కానీ ప్రొవిజన్స్ మాఫియా తిరుమలకే పరిమితం కాకుండా ఇతర దేవాలయాల్లో కూడా ఇదే విధంగా జరగటం గుగురుపాటు పొడుస్తుంది. బెజవాడ కనకదుర్గ దేవాలయం కానీ, సింహాచలం కానీ, కాళహస్తి కానీ, కాణిపాకం కానీ ఇవంతా కూడా పెద్ద ఎత్తున మాఫియా జరిగింది. దీన్ని బట్టి చూస్తే శాండ్ ని, మైన్ ని, వైన్ ని దోచుకున్నట్టు దేవాలయాలను కూడా దోచుకుని ఉన్నారు వీళ్ళు. క్లియర్ గా అర్థమవుతుంది. మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ మాఫియా చేసినాడు, శాండ్ మాఫియా చేసినాడు, లిక్కర్ మాఫియా చేశాడు, ఇవి కాకుండా దీనికన్నా కూడా ఎక్కువగా ఆదాయం ఎక్కడెక్కడ డబ్బులు సంపాదించాలి, ఎలా పిహెచ్డి చేసినట్టున్నాడు మేడం. నిజంగానే ఒక్కొక్క ఆస్పెక్ట్ వదలలేదు. దేవాలయాల్ని ఎలా దోచుకోవాలి, భక్తులకేమో ప్రసాదం ఇచ్చాడు, పాప ఆయనేమో డబ్బులు కొట్టాడు. పైగా ఇదంతా కాకుండా ఇంకొక డైలాగ్ అయింది, కోటి పూజలక. రేపు రమ్మని తిరుపతికి బడికి పూజ చేస్తారు జనాలు. కోటి పూజ ఏం చూసి చేస్తారు చెప్పు? నేను అడుగుతున్నాను. బహిరంగ రేపు పొద్దున తిరుమల కొండపై ఇచ్చి అఖిలాండ ముందర నిలబడి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ప్రమాణం చేసే దమ్ము ధైర్యం ముందర జగన్మోహన్ రెడ్డికి సూటిగా చర్చ ద్వారా ప్రశ్నిస్తాను. కరుణాకర్ రెడ్డి గారు కాదు వచ్చేది, జగన్మోహన్ రెడ్డి రావాలా. ఈ పాపం వెనకాల, ఈ స్కామ్ వెనకాల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. అంతెందుకు మేడం, పరకామణిలో కూడా అవినీతి జరిగింది. అవి కూడా సిట్ లో బయట వస్తుంది చూడండి. ఉండి డబ్బులు కూడా వీళ్ళు దోచుకుని ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులకు ఇచ్చేటువంటి దానా గాని మందులు గాని అత్యంత నాసిరకము. ఇది సంచలనము, మీరు కాల్చుని చూడండి. ఎందుకంటే గోశాలలో ఉన్నటువంటి గోవుల్ని భక్తులు ఎంతో ప్రేమతో స్వామివారికి సమర్పిస్తారు. ఆ గోవులంతా కూడా గోశాలలో పెట్టి వాళ్ళు మేపుకొని వచ్చే పాలు పిండి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వాడుకుంటారు. ఆ గోవులకు ఇచ్చేటువంటి దాన ఏదైతే ఉందో దాని యొక్క సప్లయర్ అంటే కాంట్రాక్టర్ ఒకడే, ఆ దానా యొక్క క్వాలిటీని సరఫరా చేసేవాడు కూడా ఒకడే. ఇద్దరు ఈడే సరఫరా చేసి, ఈడే టెస్ట్ చేసి, ఈడే దానికి సర్టిఫికేట్ ఇచ్చి బెస్ట్ అని చెప్పి గోవులకి ఇస్తాడు. పాపం మూగ జీవులు నోరు తెరిచి ప్రశ్నించలేవు, తిన్నంత తింటాయి. పైగా దాంట్లో కూడా స్కామ్. గోవుల యొక్క వెయిట్ ని బట్టి వాళ్ళకి దానా వేయాలి. కాకుంటే తక్కువ దానా వేసి ఎక్కువ దానా వేసినట్టు రిజిస్టర్లు రాసుకుంటారు, దోచుకుంటున్నారు. ఏది వదిలిపెట్టలేదు. దానాన్ని గాని, నెయ్యిని గాని, కందిపప్పును గాని, శనగపప్పును గాని, పాలు గాని ఏది వదిలిపెట్టుకుని తిన్నారు. అన్ని కూడా రేపు సిట్ లో బయట వస్తుంది. నరశ్రీధర్ గారితో మాట్లాడి మీకు మళ్ళీ ఇస్తాను ఛాన్స్. నరశ్రీధర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో కావాల్సిన నిబంధనలన్నీ స్పష్టంగా మార్చేశారు. పోటీ పూజలు అంటున్నారు, క్లియర్ కట్ గా అన్ని కనిపిస్తున్నాయి. తిరుపతితోనే ఆగలేదు, ఇంద్రకీలాద్రి, సింహాచలం. ఇవి కాకుండా నిన్న మొత్తం వైసీపీ నాయకులందరూ ప్రెస్ మీట్లు పెట్టి, ఒకళ్ళేమో తమ్మినేని సీతారాం గారు అంటారు ఆ నెయ్యి కాదు కల్తీ, ఆవిచ్చిన పాలల్లోనే కల్తీ, అది ఏ పామాయిల్ ప్యాకెట్లు తిందో లేకపోతే రోడ్డు మీద ఏ పిచ్చాహారం తిందో ఆ పాల వల్ల చేసిన దాంతో కల్తీ అయిందని వాళ్ళు అంటారు. ఇంకొకళ్ళేమో పోటీ పూజలు అంటారు. అసలు ఇక ఇన్ని మతలబులు, ఇన్ని గోల్మాలు కనిపిస్తున్నా కూడా ఎట్లా చూడాలంటారు? అసలు వైసీపీ తీరుని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నమస్కారం అండి. ఏదైనా ప్రేక్షకులకు, ప్యానెల్ లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. విజయచంద్ర గారు, మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో దేవాలయాలు, లడ్లు తయారీ సబ్జెక్ట్ పక్కన పెట్టి, ఇది ఇప్పుడు అభివేగం వచ్చింది. అభివేగం చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వచ్చింది. నోటి వెంట వచ్చినప్పుడు దానికి చాలా విశ్వసనీయత ఉంది అన్నారు అంటే డెఫినెట్ గా విశ్వసనీయత ఉంది. ఆ విశ్వసనీయతని ప్రజలు పూర్తి స్థాయిలో నమ్మాలంటే ఎలా? ఒకటి.
రెండు, ఇది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం కాదు, ఇండియాలో ఉండే హిందువులకు సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఏమన్నారు? ఏదైతే నెయ్యి సరఫరా లడ్డు తయారీలో వాడుతున్నారో ఆ నెయ్యి సరఫరాలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ అయినాయి అనేటువంటి అభియోగం చేసినప్పుడు దాన్ని వెంటనే ఏమండి మంచి ల్యాబ్ కి నేర్చినప్పుడు NDRI ఉంది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానాలో ఉంది, హర్యానా దాకా బాబళ్ళ, తిరుపతిలోనే ఐజర్ ఉంది. ఐజర్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సైన్స్ మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐజర్ అనేది. ఐజర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలోనే ఉంది. ఆ తిరుపతిలో వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఉంది ఐజర్ లో. ఐజర్ కి ఆ శాంపుల్ పంపించి ఆ నెయ్యి విత్ ఇన్ నో టైం మన డిబేట్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే లోపల రిపోర్ట్ వస్తుంది. ఇంకా శాంపుల్స్ కావాలంటే ఇంకొక గంటలో చాలా శాంపుల్స్ తీసుకోవచ్చు. దానిలో ఏం మిక్స్ అయి ఉన్నాయి? ఒకటి, పామాలిన్ ఆయిల్ మార్కెట్ లో 90 రూపాయలు దొరుకుతుంది. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే బజార్లో 600 నుంచి 800 రూపాయల దాకా ఉంది. పర్ఫెక్ట్ అయినటువంటి ఆవు నెయ్యి కావాలంటే 1200 రూపాయలు పెట్టాలి. ఇంకా పర్ఫెక్ట్ గా కావాలంటే అంటే ఆర్గానిక్ గ్రాస్ నుంచి గ్రాస్ తిన్నటువంటి ఆవులు, పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టినటువంటి ఆవుల ద్వారా వచ్చేటువంటి నెయ్యి 4000 రూపాయలు కూడా కేజీ ఉంది. ఇక్కడ 320 రూపాయలకి కేజీ ఇచ్చేటప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. 320 రూపాయలకు వాళ్ళు టెండర్ ఫైనలైజ్ చేశారు. టెండర్ ఫైనలైజ్ చేయడం రాంగ్. నెంబర్ 1. మార్కెట్ లో 600 నుంచి 700 రూపాయలు ఉండేటప్పుడు తిరుపతి లడ్డూకే మాత్రం వాడరండి ఆ ఆయిల్ ని. దేవుడికి పెట్టేటువంటి నైవేద్యాలు తయారు చేసేటువంటి నైవేద్యాల్లో కూడా వాడతారు, ప్రతి విషయంలోనూ వాడతారు. ఆ నెయ్యిని వాడేటప్పుడు అది నాణ్యమైన నెయ్యా కాదా? ఒకటేంటంటే ఇక్కడ 600 నుంచి 800 రూపాయలు మార్కెట్ లో ఉండి 1200 రూపాయలు ఒక బ్రాండెడ్ అయ్యి 4000 రూపాయలు ఉండే కానీ 320 రూపాయలకి నెయ్యి సప్లై చేయడంలోనే మతలబు ఉంది. ఒకటి సరే మతలబు ఉంది. 320 రూపాయల నెయ్యిలో ఏం చేస్తున్నారు? ఒకటి, పామోలిన్ ఆయిల్ కలుపుతున్నారా, సోయా ఆయిల్ కలుపుతున్నారా, వెజిటబుల్ ఆయిల్స్ కలుపుతున్నారా? పామోలిన్ ఆయిల్ ని కొంత రసాయన ప్రక్రియ ద్వారా మార్పులు చెందితే నెయ్యిలాగే ఉంటుంది. ప్యూర్ అపీరెన్స్ గాని వాసన గాని రావచ్చు, అపీరెన్స్ వాసన కాదు కదా. పామోలిన్ ఆయిల్ ని దానిలో ఆవు నెయ్యిలో కలిపేసి వెజిటబుల్ ఆయిల్ ని దానిలో కలిపేసి దాన్ని నెయ్యిలాగా ఫిజికల్ అపీరెన్స్ ఉంటూ వాసన వస్తుంటే దాన్ని తీసుకొచ్చి కొన్ని రసాయనిక చర్యల ద్వారా మార్పు చేసి ఆ నెయ్యిని వాడడం ద్వారా ఒకటి క్వాలిటీ. ఇప్పుడు ఎవరైనా గత 5 ఏళ్ల నుంచి ఎవరైనా తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిపోతుందని తిన్న ప్రతి ఒక్కరు అంటున్నారు. కానీ వాళ్ళకి ఎవరికి కూడా దానిలో ఎనిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారా అనేటువంటి అనుమానం ఎవరికి రాలేదు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట వచ్చింది కాబట్టి దీన్ని వెంటనే ప్రజలకు ఒకటి చంద్ర గారు పామాలిన్ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయి ఉంటే నో ఇష్యూ, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి, క్వాలిటీ బాగలేదని చెప్పండి, ఆ క్వాలిటీలో పామాలిన్ ఆయిల్ కల్తీ జరిగింది, కల్తీకి శిక్షలు విధించండి పర్వాలేదు. కానీ వాళ్ళు నిజంగానే ఎనిమల్ ఫ్యాట్ కానీ కలిపి ఉంటే దాని శిక్షలు వేరుగా ఉంటాయి. కలపకుండా ఉండంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, క్షమాపణ కూడా చెప్పండి ఏం లేదు. దాన్ని 1 అవర్ లో మేడం బేసిక్ గా మిల్క్ ప్రొడక్ట్స్ ని ల్యాబ్ లో టెస్ట్ చేయడానికి దానిలో నెయ్యిలో ఏముందనేది కాంపోనెంట్స్ తెలియజేసుకోవడానికి 1 అవర్ లో వస్తుంది. ఫర్దర్ గా 4-5 శాంపుల్స్ 10 శాంపుల్స్ చేయాలంటే కూడా 2-3 గంటల్లో టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ టెస్ట్ రిపోర్ట్స్ ని బయట పెట్టండి. ఏదో ల్యాబ్ కాదు, నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల యొక్క ల్యాబుల్లో టెస్ట్ చేసి రిపోర్ట్ తీయండి. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. కొంతమంది బ్రాహ్మిన్స్ అయితే ఎప్పుడైనా నాన్ వెజ్ దానిలో తగిలింది అనుకుంటే నాలుగు మీద పొడుచుకుంటారు.
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారండి. మనకు అన్ని ఆ మనోభావాలు మనలో లేకపోవచ్చు. మరి ఇక్కడ మీరు ప్రభుత్వ యాంగిల్ లేకపోతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పిన అంశాలు చెప్తున్నారు. వైసీపీ తీరుని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు పోటీ పూజలు అంటున్నారు, ఏదైనా ఖాళీ నడకని అంటున్నారు, స్టేట్ అంతా అంటున్నారు, మళ్ళీ గొడవలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా. సేమ్ టైం ఇక్కడ దీన్ని ఏమంటారు, ఈ ఏఆర్ ఫుడ్స్ కి ఇవ్వడం కోసం నిబంధనల ఆల్టరేషన్, 2-3 లోకల్ డైరీస్ తో సిండికేట్ అయిన అంశం, అది క్లియర్ కట్ గా అర్థమవుతుందండి. 350 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉన్నటువంటి టెండర్ ప్రాసెస్. నందిని నెయ్యి అనే వాళ్ళు నాన్ ప్రాఫిట్ గా, నో ప్రాఫిట్ నో లాస్ కింద వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి రీటెండర్, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రివర్స్ టెండరింగ్ రేట్ తక్కువ వచ్చింది 300 రూపాయలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 300 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ ఏఆర్ ఫుడ్స్ పోయి టెస్ట్ చేస్తామంటే మీడియా వాళ్ళ మీద ఏఆర్ ఫుడ్స్ గొడవ చేయాల్సిన అవసరం లేదు. దీనిలో కల్తీ జరిగింది 100% అందరూ నమ్ముతున్నారండి. కాకపోతే ఆ కల్తీ పామోలిన్ ఆయిలా, వెజిటబుల్ ఆయిలా, లేకపోతే ఎనిమల్ ఫ్యాటా, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ముందల ఎనిమల్ ఫ్యాట్ లేదంటే చెప్పేయండి, ఇబ్బంది ఏం లేదు. ఏమంటే ఇక్కడ 600 ఎవరు లేమని కూడా తెలుసండి. ప్రతి ఒక్కళ్ళు నెయ్యి కొనేవాళ్ళమే. 600 నుంచి 800 రూపాయలుగా నెయ్యి దొరుకుతున్న పరిస్థితుల్లో, అది కూడా పర్ఫెక్ట్ అయింది కాదు, 1200 రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో 1200 రూపాయలు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి రానటువంటి పరిస్థితుల్లో 300 రూపాయలు సప్లై చేయడం అసాధ్యం. అసాధ్యమైనటువంటి ప్రక్రియ వాళ్ళు చేపట్టారంటే డెఫినెట్ గా పామోలిన్ ఆయిల్ 90 రూపాయలు దొరుకుతుంది కాబట్టి కలిపి ఉండొచ్చు, సోయా ఆయిల్ కలిపి ఉండొచ్చు, ఇంకేమైనా రసాయనాలు కలిపేసి ఆ ప్రక్రియ ద్వారా నెయ్యి అపిరెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియను చేపట్టి ఉండొచ్చు. ఇవన్నీ చేపట్టుంటే కల్తీ చేసినందుకు గాను ఆ చట్టం ప్రకారం, ఆ చట్టాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ చట్టాల ప్రకారం శిక్షించండి. ఇక్కడ ఓన్లీ ఒకే ఒక పాయింట్ చంద్రిక్ గారు, ఎనిమల్ ఫ్యాట్ కలిపారా లేదా, కలిపి ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్, మన ల్యాబులతో పని లేదు. ఐజర్ ఉంది, ఎన్డీఆర్ఐ ఉంది, డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, తిరుపతిలోనే ల్యాబ్ ఉంది, ఐజర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మన టాటా ఇన్స్టిట్యూట్ ఉంది. ఇప్పుడు వ్యాక్సిన్ అంత ఈజీ, వ్యాక్సిన్ ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, టాటా బొంబాయిలో ఉన్న ఇన్స్టిట్యూషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మామూలుగా ఒక వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ కానీ దానిలో ఏమేమి ఉన్నాయని చాలా టైం పడుతుంది. కానీ మిల్క్ ప్రోడక్ట్ ని టెస్ట్ చేయడానికి 1 hour is more than enough. Too many samples కావాలంటే 2-3 hours, that's it. జనసేన ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా ఈ అంశాలన్నింటినీ కూడా మీడియా ముందు ప్రస్తావిస్తున్నారు. అనేక అంశాల నుంచి గాదె వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 2-3 డైరీలు కలిసి సిండికేట్ గా ఫామ్ అయిన అంశం ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ కల్తీ వ్యవహారంలో 8 ట్యాంకర్లు వెళితే 4 ట్యాంకర్లు లోకల్ గా ఉన్న డైరీ నుంచి నెంబర్లు మార్పిడితో వెళ్లి వాళ్ళు రిజిస్టర్ చేసినట్టుగా వెళ్తున్నాయి. టీటీడీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కలిసి ఒక కంపెనీకే కాంట్రాక్ట్ కట్టబెట్టే అందుకు ప్రయత్నించిన నిబంధనల విషయంలో జరిగిన తతంగం బయటకు వస్తోంది. ఇది కాకుండా కేవలం తిరుపతే కాదు, ఇప్పుడు ఇంద్రకీలాద్రి, సింహాచలం, అంటే ఏపీలో అసలు ఏ గుడి సేఫ్ గా లేదు, లేదా చాలా వ్యవహారాలు జరిగాయి అన్నది ఇప్పుడు చర్చ. నాట్ ఓన్లీ తిరుపతి. ఏం చెప్తారు? నమస్తే. ముందుగా మీకు అలానే శ్రీధర్ గారికి, ప్రసాద్ గారికి ఇద్దరు కూడా శుభోదయం. నిజం చెప్పుకోవాలంటే ఎండోమెంట్స్ వ్యవస్థే పాడైపోయిందండి రాష్ట్రంలో. ఇప్పుడు కాదు, గత కొన్నేళ్ల నుంచి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసలు ఏం జరుగుతుందనేది ప్రజలకు ఎవరికి తెలియదు. దేవుడు సొమ్ము ఎవరికేం చెప్పారంటే ప్రజల సొమ్ము రాళ్ల పాలని రాజుల కాలంలో చెప్తే, ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం దేవుడు సొమ్ము ఆ లోపల ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, వాళ్ళని నడిపిస్తున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి అన్న సంధానం తయారైపోయింది. ఎక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయో తెలియదు, ఎక్కడ ఎవడో ఏం దోసుకెళ్తున్నారో తెలియదు. సామాన్య ప్రజలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి సుఖల భూములు అంటారు, ఎండోమెంట్స్ అంటారు, ఈ రకంగా చేస్తూ ఇష్టానుసారం అసలు ఒక దాని మీద ఒక నియంత్రణ అంటూ లేకుండా పోయింది. దాని పర్యవసానమే ఇవాళ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల.
ఎవ్రీ 5 years కి అధికారం మారినప్పుడల్లే ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి వాళ్ళని బోర్డు వేసుకోవటం. మరి అసలు ఆ బోర్డులో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు ఎవరికి. మరి అక్కడ ఉండేవాళ్ళకైనా తెలిసామా కానీ ఎంతమంది కావాలంటే అంతమంది అక్కడ వేసుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళ. ఒక బోర్డు వేసేటప్పుడు ఒక సంఖ్య ఉంటే అది ఎట్లా ఉండాలి, కానీ ఎవరిష్టం వాళ్ళది. రాజకీయంగా ఏదంటే రాజకీయ నిరుద్యోగులు ఎవరు కావాలంటే అక్కడ తీసుకెళ్లి పెట్టుకోవటం, ఎవరు మనుషులు కావాలంటే అక్కడ పెట్టడం, ఇష్టానుసారం చేయటం. ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఒక్క నెయ్యి ఏంటి అసలు అక్కడ ప్రతిదీ ఏది కొనాలన్నా కొన్ని ₹100 కాంట్రాక్ట్లు అవన్నీ కూడా. ప్రతి దాంట్లో ఇది అక్కడ జరుగుతుంది. మనం ఇవాళ నెయ్యి అనుకుంటున్నాం అక్కడ. అసలు అక్కడ తిరుమలలో అనకూడదండి నిజంగా. దేవుడి దగ్గర అసలు ఏం జరుగుతుంది నిజంగా? ఆయన వాడిన ముడి సరుకులు ప్రతి వస్తువు, శనగపిండి, డ్రై ఫ్రూట్స్ ప్రతిది అంటున్నారు ఆయన అయితే. కరెక్ట్. అది అక్కడ అసలు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయింది ప్రతిసారి. అందుకని ఉంటుంది అసలు వ్యవస్థ పనిచేస్తుంది ఎక్కడైనా. అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తీసుకెళ్లి ఈవోని వేసుకోవటం ఏంటి, కింద జేఏఓని వేసుకోవటం ఏంటి, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించటం ఏంటి? అక్కడ ఎవరు అసలు దానికి ఏమంటామంటే ఇంకా అంత దుర్మార్గం అంటే అది ఒక పవిత్రమైన స్థలం ఏంటి దాంట్లో అసలు. ఇప్పుడు ఒక మతాన్ని పెట్టే కదా అక్కడ నడుస్తున్నది. మరి అసలు ఆ మతం సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకెళ్లి పెడుతున్నారంటే ఇంకా మనం దీని కలిసే ఉంటాం. అసలు మొత్తం టోటల్ కలిసేనే కదా అసలు. ఎంత అపచారం! నీ ఇష్టం వచ్చినట్టు అపచారం చేస్తూ దేవుడికి దండం పెట్టిన వాళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడ అధికారులుగా పెడుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఏమనాలి ముందు? అది ఎక్కడ తప్పు జరుగుతుంది? ఫస్ట్ రాజకీయ నాయకుల దగ్గరే కదా. వీడిని తీసుకెళ్లి పెట్టినాళ్లే కదా, లేదు వీడిని ఇస్తున్న కాంట్రాక్ట్లే కదా. ఎందుకని ఇట్లా జరుగుతుంది? ప్రతిదానికి దేన్ని చూసినా కానీ మీరు అన్నట్టుగా ప్రతిదానికి డబ్బులే. ఒకరికి ఇస్తే ఎంత మనకి రివర్స్ వస్తుంది. ఆ రివర్స్ అంటే అదే కదా. అంటే ముందే వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ ద్వారా మనకి ఎంత ప్యాకేజ్, దీని ద్వారా వీళ్ళంతా పంపకాలు మనకు రావాలి. అదే కదా రివర్స్ అంటే. అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్ర స్థలంలో భక్తులందరూ వచ్చి వాళ్ళ నమ్మకం కొద్దీ వాళ్ళు ఇచ్చే కానుకలు కానీ, లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వచ్చి వాళ్ళకున్నట్టు నమ్మకంతో ఇచ్చే డొనేషన్లు కానీ కొన్ని 100,000 కోట్ల ఆస్తి దానికి ఉంటే ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడితో దాని మీదే ఉంటుంది. ఎందుకంటే ఈజీగా దోసుకోవచ్చు దేవుడి పేరు చెప్పి. కానీ చెప్తున్నాం చంద్రిక గారు, దేవుడు ఉన్నాడని ఎంత నమ్ముతున్నాం మనం. దేవుడికి దగ్గర అపచారం జరిగితే అంతే శిక్ష అనిపించక తప్పదు. ఎవరు కూడా ఖచ్చితంగా శిక్ష అనిపించి తీరుతారు. ఇది వరకు రోజులు ఏదో చెప్పేవాళ్ళు నీ పిల్లలు కొట్టింది, నీ మనవడు కొట్టిద్దని. ఇప్పుడు అదేం లే. వెంటనే దేవుడు కూడా టెక్నాలజీ మార్చుకున్నాడు. ఒక్క పాయింట్ చెప్పండి గాదా వెంకటేశ్వర గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన చాలా పాయింట్స్ క్లియర్ గా రైజ్ చేశారు. ఇప్పుడు మీరు కూడా డొనేషన్స్ నగలు అంటున్నప్పుడు ఇవన్నీ ఆడిట్ చేయిస్తారా ఏపీ వ్యాప్తంగా అన్ని టెంపుల్స్? సిస్టమ్ ఉంది కదా అసలు అక్కడ. మరి అవన్నీ ఏం లేదా? అసలు ఇంత జరుగుతుంటే టీటీడీ విజిలెన్స్ ఏమైంది? కింది ఏమంటే అసలు ఇంత జరుగుతుంటే ఇలాగా డబ్బులు వ్యవహారం ఎవరు ఒక్కళ్ళన్నా బయట పెట్టాలి కదా. ఒక కింది స్థాయి అధికారో లేకపోతే దేవుడంటే భయం ఉన్నవాడో లోపల స్టాఫ్ పూజారులో ఎవరో ఒక్కళ్ళన్నా బయట పెట్టలేదంటే అంటే అందరూ కుమ్మక్కయ్యారా? అదే అండి. ఇప్పుడు అక్కడ తిరుమలలో నాకు తెలిసి కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఒక సిస్టమ్ ఉంది. అసలు ఆ సిస్టమ్ ఏమైపోయింది వాళ్ళ? ఆ సిస్టమ్ అనేది వాళ్ళ అమలైతే ఇంత దౌర్భాగ్యం జరగదు కదా అక్కడ. వీళ్ళు ఇష్టానుసారం అసలు ఎవరికి భయం లేదండి అక్కడ. నేను నిజంగా నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంత అపచారం జరగడానికి కారణం అక్కడ పైన ఉన్న వాళ్ళలో ఏ ఒక్కళ్ళకి కూడా దేవుడి మీద భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు వాళ్ళకి. పై స్థాయి అధికారి నుంచి కింద స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు అక్కడ సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉదయం కొండ మీదకి వెళ్తే సాయంత్రం కిందకు వచ్చేదానికి మనకి ఎంత వస్తుంది ఇవాళ అనే లెక్కలోనే ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ రకంగా అపచారం జరుగుతుంది. ఖచ్చితంగా సరి చేస్తాం. కరెక్టే మీరు అంటున్నారు. దర్యాప్తులకు ఆదేశిస్తారు, సిట్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మిగిలిన దేవాలయాల అంశాలు బయటకు వస్తున్న టైంలో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? పోటీ పూజలు మొత్తం స్టేట్ అంతా చెయ్యండి. సో సింగరకొండలో కూడా వైవి సుబ్బారెడ్డి గారి పూజలంట, ఈయనేమో నడుచుకుంటూ ఆలయానికి వస్తారట. మరి ఏంటి వాళ్ళు అలా చేసి అలా బయటపడుతుంటే కూడా పూజలు మీరు ప్రాయశ్చిత్తం అంటున్నారు, వాళ్ళేమో దేవాలయాలన్నీ పూజలు చేయండి అంటున్నారు.
దీనివల్ల అసలు లడ్డూలో ఏం జరిగింది, ఎవరు కల్తీ చేశారు? ఇందాక శ్రీధర్ గారు అన్నారు దొంగలు తొందరగా పట్టుకోకపోతే ఇది మనోభావాలండి అని. ఇప్పుడు నడిచేస్తారు ఆయన. ఇప్పుడు జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని. జనసేన పార్టీ ఆలోచన ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి సరైన గాడిలో పెట్టాలనేది. ఆ దిశగానే వాళ్ళు అడుగులేస్తున్నాము. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష పెట్టారు, పాయచిత్త దీక్ష చేస్తున్నారంటే కొంతమంది ఏదో ఊరికి తన్నుకుంటున్నారు, ఏదో కులాల మధ్యన జనతాల మధ్య చుచ్చు పెడుతున్నారని. వీళ్ళు ఈ సోకాళ్ళు ఏదో బ్యాచ్ అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్ని మతాల్ని కులాల్ని ప్రేమించేటటువంటి వ్యక్తి. మాకు ఆయన చెప్పేది కూడా ఒకటే, ప్రతి ఒక్కరిని ఏదో ఒక మతంలో పుడతాం, మన మతాన్ని పూజించుకుందాం, వేరే మతాన్ని గౌరవించాలి, అది మాకున్నటువంటి ఆలోచన, మేము చేసే పని అది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వరం గుడికి వచ్చి మాలేసుకుని లేదంటే కాషాయ వస్త్రాలు కట్టుకున్నంత మాత్రం నేనేమో వేరే మతాన్ని ఎక్కడ కూడా తిట్టి కించపరిచేది కాదు కదా. వీళ్ళకంటే కూడా ఎక్కువ ప్రేమిస్తాం మేము వాళ్ళని, వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తాం మేము. తెలుసుకోవాల్సినది ఈ పిచ్చినాళ్ళందరూ వచ్చేసి మీడియా ముందుకు వచ్చేసి ఈయనేదో ఒక కులానికి ఒక మతానికి అంటగవుతున్నాడు, వేరే వాళ్ళు ఇది చేస్తున్నాడు అనేది ప్రజలను రెచ్చగొట్టాలని పనిచేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో, మతంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో. మీరు చెప్పాల్సిన పల్లె. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు పోటీ పూజ చేస్తూ మీరు కదా ఆ స్థానంలో ఉన్నారు, తొందరగా తేల్చాల్సింది పోయి మీరే ఇంకా ప్రతిపక్షంలాగా ఆరోపణలు చేసుకుంటా తోలు తీస్తాం, తొక్క తీస్తాం, తాడ తీస్తాం అంటారేంటి, విచారణ చేయాలి కదా అని ఎక్కిరిస్తున్నారు మిమ్మల్ని. ఈయన ఏమి పోటీ పూజలు చేస్తాడండి? ఈయన దేవుడు దండం పెట్టుకుంటాం, ఆయనకి నిజంగా చెప్తున్నాను, దేవుడు దండం పెట్టుకుంటాడేనా? రేపు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా. రేపు తిరుమలలో అడుగు పెడితే డిక్లరేషన్ ఇవ్వకుండా ఏ రకంగా చూస్తాం మేము కూడా. అది కూడా తెలుసు కదా, ప్రపంచం మొత్తం తెలుసు. ఈయన పూజించేది క్రీస్తుని అనేది తప్పు కాదు, మేమంటే నువ్వు ఆయన పూజించు, కానీ ఇక్కడ గౌరవించండి. ఇక్కడ దొంగట్లేదు. ఇప్పుడు మేమున్నామండి, మేము హిందువులు, నేను ఖచ్చితంగా హిందూ దేవుళ్ళు పూజిస్తాను అని చెప్పి వాళ్ళని పార్టీ పరంగా తిరుగుతూ చర్చికి వెళ్ళకుండా ఉండట్లేదా? చర్చికి వెళ్తాను, వాళ్ళ ప్రకారం గౌరవించి వస్తాం. మసీదుకి వెళ్తాను, అక్కడ వాళ్ళు పుట్టోపి పెడతారు, వెళ్ళగానే గౌరవిస్తున్నాం. గౌరవించండి అంటున్నా నేను. నీ దేవుడిని నువ్వు పూజించుకో, ఇతర మతాల వాళ్ళని గౌరవించు, కానీ నీ దేవుడి మీదే పూజిస్తాను, ఇతర మతాలందరినీ అగౌరవపరుస్తానంటే అది తప్పంటున్నాను మేము. ఇవాళ నువ్వు పూజ ఏం చేస్తావు? పూజలు పోటీగా నువ్వు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నావు, ఎస్ వస్తున్నాయి, మేము అధికారంలో ఉన్నాము, చిట్టేశాం, దాని పని చేస్తుంది. కానీ మీరు ఇంత చెప్తున్నారు కదా, జగన్ గారు నడిచి వస్తున్నాను అంటే పెద్ద ప్లాన్ వేసి ఉంటారు కదా. డెఫినెట్ గా నడిచి వస్తున్నప్పుడు ఏమవుతుంది, గుంపులుగా మందలుగా అందరూ వస్తారు. మీరేమంటారు, డిక్లరేషన్ ఇవ్వండి అని అంటారు, అడ్డుకుంటారు. వాళ్ళల్లో వాళ్లే ఫ్రేమింగ్ చేసుకున్న మనుషులు ఒకళ్ళు దెబ్బేస్తారు. అదిగో దెబ్బేసేసారా అని మళ్ళీ మీరు కొట్టారు. మీరు లాంగ్ ఆలోచించండి. ఆయన నడిచి వస్తానికి బయలుదేరుతున్నాడు అంటే జనంతో మాబుతో వస్తాడు, టెన్షన్స్ క్రియేట్ అవుతాయి, వాళ్ళ మనుషుల్లోనే ఒకళ్ళు దెబ్బేస్తారు అనుకున్నాం మిమ్మల్ని. అలాంటివి కూడా జరుగుతాయి, జరగచ్చేమో. ఎక్కడి నుంచి నడుస్తాడు ఆయన? అలిపిరి నుండి నడిచి మెట్లు ఎక్కుతాడు, అంతే కదా. కొన్ని వేల మంది నడిచి మెట్లు ఎక్కుతుంటారు. ఎక్కడ మేము అడ్డుకోం. మేము మీరన్నట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏమన్నా ఉంటే కళ్ళు మూసుకుని అయితే ప్రభుత్వం లేదండి. కళ్ళు మూసుకుని ప్రభుత్వం కూర్చొని వాళ్ళకిలాగా సిరుతుపులు వస్తే కర్రలు ఇచ్చి పంపాం మేము. సిరుతుపులు వస్తే ఏం చేయాలి, అది చేస్తాం మేము. వాళ్ళకిలాగా కర్రలు తీసుకుని పోండి అని చెప్పి దాంట్లో కాంట్రాక్ట్ పెట్టి దాంట్లో 100 కోట్లు కొట్టేసి ఆలోచన కాదు మరి. ఇవాళ నడిచి వస్తానికి నడిచి రమ్మను, మేము కాదంటలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కొట్టుకుంటారో ఏదో అవుతుంది కాదు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఇష్యూ క్రియేట్ చేస్తారు. ఎంతకాలం మీరు పాలన చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, హామీలు అమలు చేయాలి, ఇలా రోజుకో ఇష్యూ చేస్తారు. సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు, పిలిచేస్తున్నారు, ఇష్యూ డ్రాగ్ ఆన్ అవుతోంది. ఒకటి చంద్రిక గారు, వ్యవస్థలో ఉన్నాం మనం. ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారు సింగిల్, చంద్రబాబు నాయుడు గారు సింగిల్ కాదు. ఇక్కడ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఇక్కడ కొన్ని వేల మంది ఉద్యోగులతో ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం అంటే. ఆ ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నటువంటి కొన్ని వేల మంది ఉద్యోగస్తులతో పాటు మా రాజకీయంలో నుంచి నాయకులుగా గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కింద స్థాయిలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సర్పంచులు కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ, ఇవంతా ఒక సిస్టమ్. కొన్ని వేల మందితో ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒక్క నిమిషం ఏనండి, ఈ వ్యవస్థలో మేము ఒక్కడమే ప్రభుత్వాన్ని పరిపాలించడం కాదు, ఏ పనికి ఆ పని జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే పని చంద్రబాబు నాయుడు చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారు చేసే పని పవన్ కళ్యాణ్ చేస్తుంటారు, కింద అధికారులు చేసే పని అధికారులు చేస్తుంటారు. అది కంటిన్యూస్. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యవస్థ మాకు ఉంటుంది, హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో వ్యవస్థ, హైకోర్టు పని చేస్తుంది. ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళకిలాగా ఏదో పరిపాలన తెలియకుండాను ఊరికి 151 సంకలు కొట్టుకుంటా ఉందాం కాదు మేము.
మాకు పరిపాలన అంటే ఏంటో తెలుసు, ప్రజాస్వామ్యం విలువలు ఏంటో తెలుసు, ప్రజాస్వామ్యంలో పరిపాలన అంటే ఏ రకంగా తెలుసు మాకు. అందుకని వీళ్ళు ఎన్ని వేషాలు వేస్తారు మీరు అన్నట్టుగా కొన్ని వందల మందిని చూసుకుని మెట్లు ఎక్కినా కానీ ఎక్కడ పని అక్కడ జరుగుతుంది. వాడు ఏ ఒక్కడు కూడా ఏ రకంగా వస్తున్నాడో ప్రతి ఒక్కడి మీద కూడా పేద కన్నులాగా ఉంటది. అందుకని వీళ్ళు పనులు చేస్తే వీళ్ళు ఏదో డైవర్ట్ చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. వీళ్ళు ఎన్ని డైవర్ట్లు చేయాలనుకున్నా కానీ డైవర్ట్ పాలిటిక్స్ కదా నిన్న రథం తగలబెట్టడం. ప్రిపేర్ అయి ఉన్నారా, నడిచేస్తున్నారంటే ఏదో పెద్ద ప్లాన్ ఉంటుంది మళ్ళీ. సత్యగిరి ప్రసాద్ గారు ఒక బ్రేక్ తర్వాత మీతో మాట్లాడతాను. ఇందాక కూడా ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు మీరు. ఏనండి రథాన్ని తగలబెట్టింది, రథం తగలబెట్టినండి ఎవరో నిన్న తెలిసిపోయింది. అదేవిధంగా రేపు వచ్చేటప్పుడు వీళ్ళని పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి వేషాలు మరుక్షణమే తెలుసుకుంటాము. ఎక్కడా కూడా వాళ్ళు ఏదో చేస్తే మేమేదో వాళ్ళ మాయలో పడి ఇంకోటి జరగదండి. మళ్ళా చెప్తున్నాను, రాష్ట్రపతి తెలుసుకోవాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తుంది ఏదో ఒక మతాన్ని కాపాడటం కోసం కాదు, ప్రజలను కాపాడటం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో అపోహలు లేకుండా ఉండటం కోసం, ప్రజల మధ్యన తారతమ్యాలు విద్వేషాలు పెరగకుండా ఉండటం కోసం చేస్తున్నాం తప్పితే ఈ కొంతమంది సోకాళ్ళు ఏదో బ్యాచ్ వచ్చేదో మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు హిందువుల్ని ఇది చేసుకొస్తున్నాడు, క్రైస్తవుల్ని ముస్లింని ఇది చేస్తున్నాడు. అదే తెలుసుకోవాల్సిందంటే మీరు క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ ఇంకో సోదరులు కానీ అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, దానికి ఉన్నటువంటి మేము. సత్యగిరి ప్రసాద్ గారు మీరు కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. మేడం మీరు డిస్కషన్ లో ఒక చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు మేడం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయండి, అదేవిధంగా నేను 28వ తేదీ అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ తిరుమలకు వస్తానని ఒక ప్రకటన చేయడం జరిగింది, కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయడానికి, టోటల్ ఇష్యూని డివైడ్ చేయడానికి ఒక పెద్ద కుట్ర పడుతున్నాడు. మీకు రెండో సందేహమే లేదు దాంట్లో. నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఒకటే అడుగుతున్నాను, సరే తిరుమల కొండపైకి అలిపిరి మెట్ల ద్వారా వస్తావు, నా ఉద్దేశం ప్రకారం నువ్వు 4 కిలోమీటర్లు నడిస్తే మళ్ళీ ఆ నుండి నేను స్ట్రెచర్ లో తీసుకోవాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత హుషారుగా, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా నడకదారిలో మెట్లు ఎక్కొచ్చాడు, చాలా హుషారుగా 3 hours ఎక్కేశాడు. నువ్వు ఎంతసేపు తీసుకుంటావు మాకు తెలియదు. సరే దాని పక్కన పెడితే అఖిలాండం దగ్గరికి వచ్చి కోనేట్లో మునిగి నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు అని చెప్పి ప్రమాణం చేయగలవా ఈ చర్చ్ ద్వారా? నేను అడుగుతున్నాను. చేయాలి, ఊరికి వచ్చి దర్శనం చేసుకునేసి డ్రామా చేసిపోవటం కాదు, చేయగలవా? ఇందాక మన వెంకటేశ్వర సార్ అన్నారు అన్ని దేవాలయాలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి, ఎవరు నోరు తెరిచి మాట్లాడలేకపోయారు. మీరే అడిగారు విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొకరు ఏం చేస్తున్నారు. మేడం రమణ దీక్షితులు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మొన్న. రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చకులు, మాజీ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారుడు చెప్పాడు, నోరు తెరవనివ్వలేదు మమ్మల్ని, మా పైన కేసులు పెట్టారు, పోలీస్ కేసులు పెట్టారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన ఆయన. కాదండి, ఒక మాజీ ప్రధాన అర్చకుడు, ఒక ఆగమ సలహాదారుడు పైన కేసులు పెట్టడం ఏంది, బెదిరించడం ఏంది, ఎక్కడ చూసామో మనము? ఇప్పుడు వాళ్ళు పోలీస్ వ్యవస్థను టోటల్ కంట్రోల్లో పెట్టుకుని పోలీసులైనా పరిపాలించారు. మీకు తెలుసో లేదు, ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఒక 3-4 days 5 days బ్యాక్. నా పైనే తప్పుడు కేసులు పెట్టారు, నన్నే బెదిరించారు. ఎవరిని వదిలిపెట్టారు కాక వీళ్ళు? ఈ విధంగా మొత్తం సిస్టమ్ ను పోలీస్ ద్వారా బెదిరించారు. ఇప్పుడు ఏం చేస్తారు? త్వరితగతిన మీరు కొంత చెయ్యాలి, ఏదైనా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయడమా, సిట్ వేగంగా చేయడమా, ఏదైనా మేడం సిట్ ఏర్పాటు కొడాలి నాని చెప్పాడు, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనేసి. సిట్ ఆ విధంగా ఉండదు. మీ బాబాయ్ చనిపోయినప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి గారు సిట్ ఏర్పాటు చేశాడు, అది కూడా అట్లా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని పనిచేసిందా? పోలీస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ వేశారు. ఈ లోపల గుమ్మడికాయ దొంగ 2 భుజాలు తడుపుకోవడం ఎందుకు? మీరు జరిగిన ఇన్వెస్టిగేషన్ జరిగింది, పైగా ప్రధానమంత్రికి లేఖ రాసేది, నీ లేఖ కోసం ఎదురు చూస్తా అంటాడు ప్రధానమంత్రి ఇక్కడ తెలుగు దగ్గర. నేను చెప్పేది ఏంటంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, అఖిలాండం దగ్గర నిలబడి నేను ఏ తప్పు చేయలేదని చెప్పండి, ధర్మారెడ్డి అని చెప్పానండి. ఎందుకు ధర్మారెడ్డి నోరు తెరవటం లేదు? ఎక్కడ పోయాడు? మొత్తం స్కామ్ కి, మొత్తం దీనికి మూల కారణం సెంట్రిక్ గా ధర్మారెడ్డి సెంట్రిక్ గానే జరిగింది. సమాధానం చెప్పాలి కదా. ఈ కుట్ర వెనకాల ఆలయాల దగ్గర పూజ చేయడం వెనకాల దెర్ ఈస్ ఎ బిగ్ స్కెచ్ ఉంది, దీని వెనకాల ప్లాన్ ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికి
అన్ని రకరకాల ప్లాన్స్ అవతల పక్క వాళ్ళు మీరు ఆ గతంలో చేసినప్పుడు కూడా చాలా ప్లాన్ గా ప్రీ ప్లాన్ గా ఉంటాయి వాళ్ళ షోస్ అన్ని. మేడం ఒక్క నిమిషం, ప్రభుత్వం ఏమంత ఆశామాషిగా లేదు, తప్పు చేసిన ఎవరు వదలటం లేదు. అడిషనల్ డీజీ సీతారామాంజనేయుల్ని కాంతిరాణ టాటాని విశాల్ గురిని ఆగమేఘాల పైన సస్పెండ్ చేశాడు, బాలేశ్వరం తప్పు చేశారని తేలితే ఇంకొకరు లెక్క కాదు. నేను ఈ సందర్భంగా ఈ చర్చ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైనా తోక చేష్టలు చేసి తోక కత్తిరించే ప్రభుత్వం ఇది, చూస్తూ ఊరుకోదు. శ్రీధర్ గారు కంక్లూడింగ్ ఇవ్వండి. ఇది ఒక్క కల్తీగా డొనేషన్లు, కానుకలు, లేకపోతే ఆస్తులు అన్ని కూడా డౌటే. ఇక్కడ ఒకటి చంద్ర గారు, దేవుడి మీద వ్యాపారం చేయడం అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఒకటి, దేవుడు ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్లు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన ముందు వేసుకోవడం సరే. 71 మంది సార్ పేరుతో 71 మంది. మామూలుగా కొనేటువంటి పర్చేజెస్ అన్నిటిలోనూ కూడా కమిషన్లు నడుస్తూ ఉండడం, ప్రతి దానిలోనూ కూడా కమిషన్లు తీసుకోవడం అనేది పర్చేజెస్ నడుస్తూ ఉంది. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే విజయచంద్ర గారు, అన్ని రాజకీయ పార్టీలకు నేను చేతులెత్తి నమస్కారం చేసి తెలియజేసేది ఏంటంటే తప్పులు జరుగుతూ ఉన్నాయి, కానీ దీన్ని రాజకీయంగా మలుచుకోబాకండి. ఏ పార్టీ కూడా దీన్ని రాజకీయం చేయొద్దు. వాస్తవాల ఆధారంగా చాలా సింపుల్ అండి చంద్ర గారు. ఇక్కడ ఓపెన్ గా ఒక విషయం అయితే అందరికీ అర్థమయ్యేదంటే 350 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి అనే స్పెసిఫికేషన్ ఉన్నప్పుడు 150 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీని కూడా ఎలిజిబిలిటీ చేయడమే అవినీతి నెంబర్ 1. ఎప్పుడు తగ్గించరండి. టెండర్ ప్రక్రియలో ఇనిషియల్ గా 350 కోట్లు, మళ్ళీ 150 కోట్లు అడుగుతుంది, 450 కోట్లు కావాలని అడుగుతారు. క్రెడెన్షియల్స్ క్లియర్ త్వరగా తేల్చడం అనేది